హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఉప్మా రవ్వతో దోసలు ట్రై చేయబోతున్నామండి. వినడానికి కొంచెం కాంబినేషన్ వింతగా ఉంది కదా, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ అండ్ అదే కప్లో 3/4 కప్ మైన పెరుగు యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఎందుకంటే పెరుగు టేస్ట్ అంతా ఆ రవ్వకు పట్టాలి కదా, అందుకని 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. అలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది కదా, మ్యారినేట్ చేసుకున్నప్పుడు మిక్సీకి పట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను మిక్సీకి వేసేసుకున్నానండి. మీరు కూడా చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీకి పట్టేసుకోండి. వీడియోలో చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇందులోకి నేను ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లోకి నేను కాంబినేషన్గా పల్లీల చట్నీ చేస్తున్నానండి. దానికోసం ఒక చిన్న గ్లాస్ పైన వేయించిన పల్లీలు అండ్ 10 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని పచ్చిమిర్చిలైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చట్నీకి నేను పోపు వేస్తున్నాను. దానికోసం కరివేపాకు, ఆవాలు, 2 ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసి పోపు రెడీ అయిపోయిన తర్వాత చట్నీలో పోపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నానండి. నిజానికి ఈ రెసిపీ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఫ్లాప్ అయ్యిద్దేమో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా వీడియోలో, నేను ఇంకా దోసలు వేసుకోవడం స్టార్ట్ చేశాను. దీనికోసం ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో రబ్ చేశాను. ఆనియన్తో రబ్ చేస్తే ఏమవుతుందంటే దోసలు అంటుకుపోకుండా నీట్గా వస్తాయండి. తర్వాత కొద్దిగా పిండి వేసుకొని దోసలు వేసుకోవడం స్టార్ట్ చేశాను. మరీ ఫాస్ట్గా తిప్పకండి, ఎందుకంటే ఇది ఉప్మా రవ్వ కదా, సో దోశ సరిగ్గా రాదు ఫాస్ట్గా తిప్పేస్తే. దోశ పిండి కన్సిస్టెన్సీ వేరేలా ఉంటుంది. సో అలా తిప్పినట్టు తిప్పకండి, కొద్దిగా స్లోగా వేసుకోండి. తర్వాత లైట్గా ఆయిల్ వేసేసుకొని దోశ 2 పక్కలు కాలిన తర్వాత హ్యాపీగా తినేసేయచ్చు. యాక్చువల్లీ పిల్లలు దోశలు అంటే కూడా ఎప్పుడు దోశనేనా అని అంటుంటారు కదా కొంతమంది. వాళ్ళకి ఇలా ఏదైనా కొత్తగా ట్రై చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో తెలపండి ఎలా అనిపించిందో. దోశలు రెడీ అయిపోయాయి, చూసారు కదా వీడియోలో, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.